బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ కేబినెట్ సమావేశం ఏర్పాటుకు కేంద్ర ఎన్నికల సంఘం అనుమతి ఇచ్చింది. కేబినెట్ సమావేశ నిర్వహణకు షరతులు కేంద్ర ఎన్నికల సంఘం విధించింది. ఈసీ ఆదేశాలకు అనుగుణంగా రేపు రాష్ట్ర కేబినెట్ భేటీ అయ్యే అవకాశం ఉంది. అత్యవసరమైన విషయాలు, తక్షణం అమలు చేయాల్సిన అంశాల ఎజెండాపైనే కేబినెట్ చర్చించాలని కండిషన్స్ పెట్టింది. జూన్ 4లోపు చేపట్టాల్సిన అత్యవసర అంశాలు, ఆ తేదీ వరకు వేచి ఉండడానికి అవకాశం లేని అంశాలపై మాత్రమే చర్చించాలని కేంద్ర ఎన్నికల సంఘం చూసింది. లోక్సభ ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యే వరకు హైదరాబాద్ ఉమ్మడి రాజధాని, రైతు రుణమాఫీ అంశాలను వాయిదా వేయాలని షరతులు పెట్టింది. కేంద్ర ఎన్నికల సంఘం ఎన్నికల ప్రక్రియలో భాగస్వాములైన అధికారి ఎవరు కేబినెట్ సమావేశానికి హాజరు కావద్దని సూచించింది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ కేబినెట్ సమావేశం ఏర్పాటుకు కేంద్ర ఎన్నికల సంఘం అనుమతినిచ్చింది. కేబినెట్ సమావేశ నిర్వహణకు షరతులు కేంద్ర ఎన్నికల సంఘం విధించింది. ఈసీ ఆదేశాలకు అనుగుణంగా రేపు రాష్ట్ర కేబినెట్ భేటీ అయ్యే అవకాశం ఉంది. అత్యవసరమైన విషయాలు, తక్షణం అమలు చేయాల్సిన అంశాలపై ఎజెండాపైనే కేబినెట్ చర్చించాలని కండిషన్స్ పెట్టింది. జూన్ 4లోపు చేపట్టాల్సిన అత్యవసర అంశాలు, ఆ తేదీ వరకు వేచి ఉండడానికి అవకాశం లేని అంశాలపై మాత్రమే చర్చించాలని కేంద్ర ఎన్నికల సంఘం చూసింది. లోక్సభ ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యే వరకు హైదరాబాద్ ఉమ్మడి రాజధాని, రైతు రుణమాఫీ అంశాలను వాయిదా వేయాలని షరతులు పెట్టింది కేంద్ర ఎన్నికల సంఘం. ఎన్నికల ప్రక్రియలో భాగస్వాములైన అధికారి ఎవరు కేబినెట్ సమావేశానికి హాజరు కావద్దని సూచించింది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ కేబినెట్ సమావేశం ఏర్పాటుకు కేంద్ర ఎన్నికల సంఘం అనుమతినిచ్చింది. కేబినెట్ సమావేశ నిర్వహణకు షరతులు కేంద్ర ఎన్నికల సంఘం విధించింది. ఈసీ ఆదేశాలకు అనుగుణంగా రేపు రాష్ట్ర కేబినెట్ భేటీ అయ్యే అవకాశం ఉంది. అత్యవసరమైన విషయాలు, తక్షణం అమలు చేయాల్సిన అంశాలపై ఎజెండాపైనే కేబినెట్ చర్చించాలని కండిషన్స్ పెట్టింది. ఇదే అంశంపై మరింత సమాచారాన్ని రాంబాబు లైవ్ ద్వారా మనకి మరింత సమాచారం అందిస్తారు. రాంబాబు, చెప్పండి, మీ దగ్గర ఉన్న తాజా సమాచారం ఏంటి రాంబాబు? మొత్తానికైతే రాష్ట్ర కేబినెట్ ఏర్పాటుకైతే ఈసీ అనుమతి ఇవ్వడం జరిగింది. నిన్న కూడా అటు ఈసీ అనుమతి కోసం ఎదురు చూసినటువంటి రాష్ట్ర కేబినెట్, అదేవిధంగా మంత్రివర్గం, ప్రభుత్వం అయితే నిన్న రాత్రి 7 గంటల వరకు కూడా వేచి చూసినా కానీ ఈసీ నుండి అనుమతి రాకపోవడంతో కేబినెట్ సమావేశాన్ని వాయిదా వేసుకోవడం జరిగింది. కానీ ఈ రోజు ఢిల్లీకి వెళ్తామని చెప్పేసి రేపు కూడా సోమవారం కూడా వేచి చూసి ఎల్లుండి లేదా మంగళవారం లేదా బుధవారం నాడు ఢిల్లీకి వెళ్లి కేంద్ర ఎన్నికల కమిషన్ కలుస్తామని చెప్పి రాష్ట్రంలో అత్యవసరమైనటువంటి పరిస్థితులు, చాలా పరిష్కారం కావాల్సినటువంటి అనేక అంశాలు ఉన్నాయి. వీటన్నిటికీ చర్చించాల్సినటువంటి అవసరం ఉంది. వీటిపైన కొన్ని ఆమోదించాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి దీనిపైన వెంటనే కేబినెట్ భేటీ కావాలని చెప్పి రాష్ట్ర కేబినెట్ భేటీకి ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకోవడం జరిగింది. దీని మేరకు కేబినెట్ భేటీ అవుతుందని చెప్పి నిన్నటి వరకు వేచి చూసినా కానీ 2 రోజుల క్రితమే ఇటు ఎన్నికల కమిషన్ కు అప్పీల్ చేసుకున్నా కానీ ఎన్నికల కమిషన్ పర్మిషన్ ఇవ్వకపోవడంతో కేబినెట్ భేటీ అయితే వాయిదా పడినటువంటి పరిస్థితి ఉన్నది. నిన్న రాత్రి 7 గంటల వరకు ఉన్నటువంటి మంత్రులందరూ కూడా చూసి వెళ్లిపోయినటువంటి పరిస్థితి ఉన్నది. కానీ ఈ రోజు ఢిల్లీ నుండి, అంటే ఎన్నికల కమిషన్ కు ఇప్పటికే 2 రోజుల క్రితం ఈ యొక్క అప్పీల్ చేసుకున్నటువంటి నేపథ్యంలో కేంద్ర ఎన్నికల కమిషన్ అయితే మొత్తానికైతే అనుమతి ఇవ్వడం జరిగింది. ఈ అనుమతి రేపు ఉదయం అయితే కేబినెట్ భేటీ ఉండేటువంటి అవకాశం కనబడతా ఉన్నది. అత్యవసరమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి కాబట్టి రాష్ట్రంలో కేబినెట్ భేటీకి అనుమతి ఇవ్వాలని చెప్పి ముఖ్యమంత్రి కోరడం జరిగింది. ఇక్కడ పర్మిషన్ రాకపోతే ఢిల్లీకి వెళ్తామని చెప్పినటువంటి అత్యవసరాన్ని ఇక్కడ పరిగణలోకి తీసుకుని వెంటనే ఈ యొక్క భేటీకి అయితే కొన్ని షరతులతో కూడినటువంటి భేటీకి అయితే అనుమతి ఇవ్వడం జరిగింది. ప్రధానంగా రాష్ట్ర అవతరణకు సంబంధించినటువంటి, విభజన సమస్యలకు సంబంధించినటువంటి అంశాలు, రైతు రుణమాఫీకి సంబంధించినటువంటి అంశాలు ఎజెండాలో పొందుపరచొద్దని కూడా చెప్పడం జరిగింది. ఎజెండాలో ఈ 3 అంశాలు తప్ప అత్యవసరమై జూన్ 4 తారీఖు వరకు పరిష్కరించాల్సినటువంటివి వీటన్నిటిని కూడా వెంటనే దాటిపైన కేబినెట్ లో చర్చించుకోవచ్చని, మిగతా విషయాలను మాత్రం కేబినెట్ లో చర్చించడానికి వీల్లేదని కూడా స్పష్టం చేయడం జరిగింది. ఎందుకంటే ఎన్నికల కోడ్ జూన్ 4 వరకు ఉంది. అదేవిధంగా ఇటు ఎమ్మెల్సీ ఖమ్మం, వరంగల్, నల్గొండ
పట్టభద్రులకు సంబంధించినటువంటి ఇటు ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించినటువంటి కోడ్ కూడా ఉన్నటువంటి నేపథ్యంలో ఇలాంటి నిర్ణయాలు తీసుకోవద్దని చెప్పేసి రుణమాఫీకి సంబంధించినటువంటి అంశం కూడా ఇటు పట్టభద్రుల ఎన్నికలు ఇక్కడ నడుస్తూ ఉన్నాయి కాబట్టి దాని మీద పడేటువంటి అవకాశం ఉందని చెప్పి ఇటు ఎన్నికల కమిషన్ భావిస్తా ఉన్నది. మరొకవైపు అవతరణ దినోత్సవం సంబంధించినటువంటి అంశం కూడా ఇది కూడా ఇటు ఎన్నికలు ఎమ్మెల్సీ ఎన్నికలు నడుస్తున్న నేపథ్యంలో ఈ అంశాలు కూడా ఇటు దాని మీద ప్రభావం చూపుతాయని చెప్పేసి ఎన్నికల కమిషన్ భావిస్తున్న నేపథ్యంలో ఈ 3 అంశాలు మినహాయించి మిగతా అన్ని అంశాలపైన కూడా కేబినెట్ లో ఎజెండాగా పొందుపరుచుకొని వాటిపైన చర్చించుకోవచ్చని, అదేవిధంగా రైతులకు సంబంధించినటువంటి వరి ధాన్యం కొనుగోలుకు సంబంధించినటువంటి అంశం కానీ లేకపోతే ఇటు రైతులకు అంటే కీలకంగా ఖరీఫ్ కాలం ప్రారంభం అవుతుంది కాబట్టి ఈ ఖరీఫ్ కాలంలో అనుసరించాల్సినటువంటి ప్రణాళికకు సంబంధించినటువంటి అంశాలు కానీ లేకపోతే ఈ విత్తనాలకు సంబంధించిన కానీ లేకపోతే ఎరువులకు సంబంధించినటువంటి అంశాలపైన కానీ చర్చించుకోవచ్చు అని కూడా స్పష్టం చేయడం జరిగింది. మరొక వైపు దీనిపైన రాష్ట్ర కేబినెట్ లో రేపు ముఖ్యమంత్రి ప్రధానంగా విద్యాశాఖ అధికారులతో కూడా భేటీ అయ్యేటువంటి అవకాశం ఉంది. విద్యారంగ సమస్యల పైన పాఠశాలలు ప్రారంభం కాబోతున్నాయి కాబట్టి విద్యా సంవత్సరం ప్రారంభమవుతున్న నేపథ్యంలో మౌలిక వసతులు సౌకర్యాలకు సంబంధించినటువంటి అంశం మీద మాట్లాడేటువంటి అవకాశం ఉంది కాబట్టి ఇది కూడా ఈ యొక్క కేబినెట్ ఎజెండాలో ఉండేటువంటి అవకాశం మనకు కనపడుతుంది. మొత్తానికైతే కేబినెట్ లో కొన్ని కీలకమైనటువంటి 3 అంశాలు మినహాయించి మిగతా అంశాలపైన చర్చించుకోవచ్చు, దాని మీద భేటీ కావచ్చు అని చెప్పి నిర్ణయాలు తీసుకోవచ్చు అని కూడా చెప్తాను. కానీ కొత్తగా ఎలాంటి నిర్ణయాలు తీసుకోవద్దు. ప్రధానంగా రాష్ట్ర అవతరణకు సంబంధించినటువంటి విభజన సమస్యలు కానీ లేకపోతే ఇటు రైతు రుణమాఫీకి సంబంధించినటువంటి అంశాలు ఈ 3 అంశాలు మాత్రం దానిపైన ఎలాంటి నిర్ణయం తీసుకోవడానికి వీల్లేదని చెప్పేసి కూడా స్పష్టం చేసిన నేపథ్యంలో ఈ షరతులతో కూడినటువంటి అనుమతి ఇచ్చినటువంటి నేపథ్యంలో ఈ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతోనే వెంటనే కేబినెట్ భేటీ కూడా కావాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నది. రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క ప్రధానంగా కొన్ని కొత్త ఎజెండాతో ముందు కూడా వెళ్ళేటువంటి అవకాశం ఉంది. అత్యవసర పరిస్థితులను కాకుండా ఇంకా స్థానికంగా ఉన్నటువంటి సమస్యలను కూడా పరిగణలోకి తీసుకుని ఎజెండాలో పొందుపరిచి ఈ యొక్క కేబినెట్ లో చర్చించేటువంటి అవకాశం కనపడుతూ ఉన్నాయి. థ్యాంక్ యూ రాంబాబు.